హలో ఫ్రెండ్స్! ఏ సీజన్‌లో లేనంతగా ఈ ఐపీఎల్ 2024 సీజన్‌లో మనం చాలా అంటే చాలా హైలైట్స్ చూసాం. సో, వాటిల్లో కొన్ని హైలైట్స్ గురించి ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అస్సలు మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇంటు ద షో. నెంబర్ 1 ఎంఎస్ ధోని ఎంట్రీ. అసలు ఏం చెప్పాలి ఈయన గురించి? ఎంత చెప్పినా కానీ తక్కువే. 42 సంవత్సరాలు. ఇంకా ఆయన చేయాల్సిందైతే ఏమీ లేదు. సీఎస్కేకి ఏం కావాలో వాటన్నిటిని తెచ్చిపెట్టాడు. ఆడిన ఐపీఎల్ సీజన్స్‌లో 12 సార్లు ప్లే ఆఫ్స్‌కి, 10 సార్లు ఫైనల్స్‌కి, 5 సార్లు టీంని ఛాంపియన్స్‌గా నిలబెట్టాడు. ఈ రికార్డ్‌ని బ్రేక్ చేసే దమ్ము ఎవరికైనా ఉందా? లేక ధోనినే మళ్ళీ బ్రేక్ చేయాలన్నట్టు ఈ రికార్డ్స్ అన్నిటిని క్రియేట్ చేశాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూసిన క్షణం ఏదైనా ఉందంటే అది ఎంఎస్ ధోని ఎంట్రీనే. 6th వికెట్ పడిన వెంటనే రచ్చ మొదలైపోవాల్సిందే. సీట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ సీట్ల నుంచి పైకి లేవాల్సిందే. దద్దరిల్లిపోయేలాగా ఈలలు, గోలలు, ఆయన రేంజ్‌కి తగ్గట్టు డీజే. చెప్పాలంటే సేమ్ టు సేమ్ కేజీఎఫ్ 2లో రాకీ ఎంట్రీ ఎలా ఉంటుందో ధోని స్టేడియంలోకి ఎంటర్ అయితే అలానే ఉంటుంది. అక్కడ రాకీ బాయ్ ఎంట్రీ ఫిక్షనల్, కానీ ఇక్కడ ధోని ఎంట్రీ పక్కా ఒరిజినల్. టీఆర్పీ రేటింగ్లు, డెసిబల్ మీటర్లు, రికార్డులు అన్ని బద్దలవ్వాల్సిందే. సైలెంట్గా వస్తాడు, లాస్ట్ 2 ఓవర్లో విధ్వంసం సృష్టిస్తాడు. అండ్ నేనేం చేయలేదన్నట్టు సైలెంట్గా పెవిలియన్లోకి వెళ్ళిపోతాడు. లిటరల్గా చెప్పాలంటే తలా ఫర్ ఎ రీజన్. నెంబర్ 2 ఆర్సీబీ మాస్ కంబ్యాక్. కప్పు సంగతి దేవుడెరుగు. అసలు ఆర్సీబీ వాళ్ళు క్వాలిఫై అవుతారని చెప్పి మీరు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? మొదటి 8 మ్యాచెస్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. పాయింట్స్ టేబుల్లో లాస్ట్లో ఉంది. ఇంక ఈ టీం పని అయిపోయిందిలే, ఫస్ట్ అస్సాంకి వెళ్ళేది ఆర్సీబీని అని చెప్పేసి అందరూ అనుకున్నారు. పాపం అప్పటికి ఎప్పట్లాగే కోహ్లీ ఒక్కడే టీంని లాక్కొని వస్తూ ఉన్నాడు. అంత కష్టపడ్డట్టు కోహ్లీ లాక్కొని వస్తుంటే ఇంకో పక్కన కామెంటేటర్స్ కోహ్లీ స్ట్రైక్ రేట్ లేదు, తన వల్ల ఆర్సీబీ తక్కువ స్కోర్ చేసిందని చెప్పి ఆరోపణలు చేయడం స్టార్ట్ చేశారు. అతన్ని కెలకనంత వరకు మంచోడే, కానీ ఒక్కసారి గెలికారనుకోండి ఇంకంతే. ఇంకా అక్కడి నుంచి ఆట స్పీడ్ని మామూలుగా పెంచలేదు. చిరత పుల్లాగా వేట మొదలు పెట్టాడు. తనతో పాటు ఆర్సీబీ బౌలర్స్ కూడా ఫామ్లోకి రావడం, ఇంకా దొరికిన టీంని దొరికినట్టు ఓడించుకుంటూ వచ్చారు. ఎస్ఆర్హెచ్ని సైలెన్స్ చేశారు, జీటీని 2 సార్లు బ్యాక్ టు బ్యాక్ ఓడించారు, పంజాబ్ని పక్కకు నెట్టేశారు, ఢిల్లీని దొబ్బేమన్నారు. ఇంక చివరగా పెద్ద తలకైత మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. చెప్పాలంటే ఈ సీజన్లో ది మోస్ట్ వెయిటెడ్ మ్యాచ్ ఏదైనా ఉందా అంటే అది ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచే. మధ్యలో వాన పడగానే ఆర్సీబీ వాళ్ళకి హోప్స్ తగ్గిపోయాయి. కానీ అదృష్టం కొద్దీ మళ్ళీ వర్షం ఆగిపోయింది. మ్యాచ్ కూడా అటు ఇటుగా సిఎస్కే చేతిలోకి వెళ్తున్నట్టు అనిపించింది. ధోని కొట్టిన 6కి ఆర్సీబీ ఫ్యాన్స్ గుండెలు ఒక్కసారిగా దడేలమన్నాయి. కానీ ఆ 6ఏ ఆర్సీబీ వాళ్ళకి అదృష్టంగా మారింది. ఆ 6 కొట్టిన తర్వాత బాల్ దొరకపోవడంతో కొత్త బాల్ని తీసుకుని వచ్చారు. తర్వాత ధోని అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత యష్దయాల్ లాస్ట్ ఓవర్ మ్యాజిక్తో ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి వెళ్ళింది. కేవలం 1% ఛాన్స్తో మేము ప్లే ఆఫ్స్కి వచ్చాం, ఇది మా టీం స్టామినా అని చెప్పేసి ప్రతి ఒక్క టీంకి తెలిసేలాగా చేశారు ఆర్సీబీ వాళ్ళు. ఎంత కష్టపడి ప్లే ఆఫ్స్కి వచ్చినా కానీ వాళ్ళ దురదృష్టం మళ్ళీ ప్లే ఆఫ్స్లో వెంటపడింది. ఈసారికి కప్పు కొట్టలేకపోయినా కానీ కోహ్లీ రిటైర్ అయ్యేలోపు ఆర్సీబీ ఒక్కసారైనా కప్పు కొట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. నెంబర్ 3 ఎంఎస్ ధోని హ్యాట్రిక్ 6s. ముంబై వర్సెస్ సిఎస్కే. ఈ రెండు టీమ్స్ ఎప్పుడు తలబడినా కానీ స్టేడియం మొత్తం మోత మోగిపోవాల్సిందే. పైగా లాస్ట్ ఓవర్ ఎంఎస్ ధోని ఆడుతున్నాడంటే అవతల బౌలర్ ఎవరైనా సరే కొంచెం ఆచితూచి బౌలింగ్ వేయాల్సి ఉంటుంది. అది పొరపాటున ధోని బ్యాటింగ్ దొరికిందనుకోండి నైట్ స్కైలో బ్రైట్గా చుక్కలు కనిపిస్తాయి. అలాగే ఈ మ్యాచ్లో కూడా ధోని బ్యాటింగ్ చేస్తున్నప్పుడు లాస్ట్ 4 బాల్ మిగిలిన్నాయి. హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయడానికి వచ్చాడు. ఫస్ట్ బాల్ లాంగ్ ఆఫ్లో 6, సెకండ్ బాల్ లాంగ్ ఆన్లో 6, థర్డ్ బాల్ డీప్ స్క్వేర్ లెగ్లో 6. ఇండియన్ టీంకి రిటైర్ అయిపోయాడు, పెద్దగా క్రికెట్ మ్యాచ్లు ఆడలేదు, ఏదో రాంచీలో వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నాడు, పెద్దగా స్కోర్ చేయలేదు అని చెప్పి అనుకున్న ప్రతి ఒక్కరికి ఈ 3 6లతో ఎంఎస్ ధోని గట్టి సమాధానం ఇచ్చాడు. చెప్పాలంటే ఈ సీజన్లో ఎంఎస్ ధోనికి బౌలింగ్ వేయడానికి యంగ్స్టర్స్ కూడా కొంచెం జంకరండోయ్. ఆ మ్యాచ్లో ధోని కేవలం 4 బాల్ ఆడి 20 రన్స్ కొట్టాడు. సిఎస్కే స్కోర్ని 200 దాటించాడు. చివరికి ముంబై బ్యాటింగ్ అయ్యేసరికి ఎగ్జాక్ట్గా 20 రన్స్ తేడాతో సిఎస్కే గెలిచింది. మరి ధోని సిఎస్కేకి ఆడటం ఇదే చివరి సీజన్ అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. సో మీరు కూడా ధోని ఇంకో సీజన్ ఆడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. నెంబర్ 4 ఎస్ఆర్హెచ్ చేజింగ్ 165 ఇన్ 9.4 బాల్స్. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్కి దిగిన ఎల్ఎస్జీ పవర్ ప్లేలో కేవలం 27 రన్స్ మాత్రమే చేసింది. 13 ఓవర్లు ముగిసేసరికి వాళ్ళ స్కోర్ కేవలం 73 మాత్రమే. ఆయుష్ బదోని ఇంకా నికోలస్ పూరన్ కలిసి లాస్ట్ 52 బాల్లలో 92 పరుగుల పార్ట్నర్షిప్ చేశారు. సో వీళ్ళ పార్ట్నర్షిప్ సహాయంతో ఎల్ఎస్జీ మొత్తానికి 165 స్కోర్ని టార్గెట్గా సెట్ చేసింది. ఎల్ఎస్జీ టీం బ్యాటింగ్ అంత కష్టపడి ఆడితే నెక్స్ట్ దిగిన ఎస్ఆర్హెచ్ మాత్రం కర్రాబెల్లాడినట్టు జస్ట్ 9.4 ఓవర్స్లో మ్యాచ్ని ఫినిష్ చేశారు. కేవలం 9.4 ఓవర్స్లోనే 165 టార్గెట్ని వాళ్ళు చేస్ చేశారు. కనీసం ఎల్ఎస్జీ పరువు కాపాడుకోవడం కోసం ఒక వికెట్ అనేది తీశారంటే అస్సలు లేదు. తలకే మామ 30 బాల్కి 89 కొడితే ఇటు షేక్ ఆడిచ్చే అభిషేక్ 28 బాల్కి 75 పరుగులు చేశాడు. హైలైట్ థింగ్ ఏంటంటే 17 రన్ రేట్ని మెయింటైన్ చేసి ఈ మ్యాచ్ను వాళ్ళు ఫినిష్ చేశారు.
అంటే ఈ లెక్కన ఒకవేళ సేమ్ వీళ్ళే కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంటే కాస్త అటు ఇటుగా 340 నుంచి 350 వరకు స్కోర్ కొట్టేవాళ్ళేమో. వీళ్ళు మ్యాచ్కి ముందు రెడ్ బుల్ దాగారు ఏ బుల్ దాగారు తెలియదు కానీ కొట్టుడికి మాత్రం పరిగెత్తటమే లేదు. జస్ట్ స్టాండ్ అండ్ డెలివర్. చెప్పాలంటే దమ్ బిర్యానీ పవర్ అంటూ చూపించారు. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో కేఎల్ రాహుల్ ఏం చెప్పాడు తెలుసా? దిస్ ఈజ్ అన్రియల్ బ్యాటింగ్, నో వర్డ్స్ టు సే అని చెప్పేసి అన్నాడు. మరి అందుకు కదా ఎస్ఆర్హెచ్ టీంని క్రౌడ్ సైలెన్సర్స్ అని చెప్పనేది. నెంబర్ 5 ఎస్ఆర్హెచ్ రికార్డ్ బ్రేకింగ్ టాప్ స్కోర్స్. 2024 ఐపీఎల్ సీజన్లో ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఆర్సీబీ వాళ్ళు 11 సంవత్సరాలుగా మెయింటైన్ చేస్తున్న హైయెస్ట్ స్కోర్ రికార్డ్ని బ్రేక్ చేయడం జరిగింది. హైయెస్ట్ స్కోర్ని కొట్టి మళ్ళీ వాళ్ళ రికార్డ్ని వాళ్ళే బ్రేక్ చేసుకున్నారు. ఒకసారి ముంబైతో జరిగిన మ్యాచ్లో 277 పరుగులు చేస్తే ఆర్సీబీ మీద జరిగిన మ్యాచ్లో 287 పరుగులు చేశారు. అంటే దీంతో పాటుగా ఢిల్లీ మీద 266 పరుగులు చేశారు. పవర్ ప్లేలో హెడ్ అండ్ అభిషేక్, అలాగే మిడిల్ ఓవర్స్లో నితీష్ రెడ్డి అండ్ డెత్ ఓవర్స్లో క్లసిన్. వీళ్ళు ఆ మ్యాచ్లో ఒక మోత భోగించారంతే. ఆ 2 మ్యాచ్లు కాస్త అటు ఇటు అయి ఉంటే 300 స్కోర్ని ఖచ్చితంగా కొట్టేవాళ్ళు. అంటే ఈ సంవత్సరం పవర్ ప్లేలో హైయెస్ట్ స్కోర్ రికార్డ్ని ఎస్ఆర్హెచ్ వాళ్ళు బ్రేక్ చేశారు. పవర్ ప్లేలో 125 పరుగులు చేసి ఈ రికార్డ్ని వాళ్ళు బ్రేక్ చేశారు. చెప్పాలంటే ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ అమ్మదీనమ్మ బత్తాయి టైప్లో ఆడారు. బట్ ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చి ఫైనల్ మ్యాచ్ అయితే ఓడిపోయారు. బట్ కప్పు కొట్టినా కొట్టకపోయినా ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఫ్యాన్స్కి మాత్రం ఈ సంవత్సరం బెస్ట్ మూమెంట్స్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం చాలా అంటే చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇయర్ కప్ కోసం చాలా అంటే చాలా హోప్స్ కూడా పెంచేశారు. సో చూద్దాం నెక్స్ట్ సంవత్సరం ఎస్ఆర్హెచ్ కప్ కొడుతుందా లేదా అనేది. నెంబర్ 6 పంజాబ్ హైయెస్ట్ చేజ్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. ఐపీఎల్ హిస్టరీలో అంతకు ముందు వరకు హైయెస్ట్ స్కోర్ చేజ్ రికార్డ్ రాజస్థాన్ రాయల్స్ పేరు మీద ఉంది. కేకేఆర్ మీద రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు 224 రన్స్ని చేజ్ చేయడం జరిగింది. కానీ ఆ రికార్డుని ఇప్పుడు పంజాబ్ కింగ్స్ బ్రేక్ చేసింది. కేకేఆర్తో ఆడిన మ్యాచ్లో పంజాబ్ 262 భారీ టార్గెట్ని చేజ్ చేసి ఈ రికార్డుని సృష్టించింది. ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిన కేకేఆర్ వాళ్ళు 261 పరుగులు చేశారు. ఈ స్కోర్ని పంజాబ్ 8 బాల్ మిగిల్చి మరీ చేజ్ చేసింది. ప్రభు సిమ్రాన్ సింగ్ 20 బాళ్లలో 54 పరుగులు, శశాంక్ 28 బాళ్లలో 68 పరుగులు అండ్ స్టార్టింగ్లో బేస్ట్రో 48 బాల్లకు 108 పరుగులు చేసి ఈ 261 టార్గెట్ని ఇంకా 8 బాల్ మిగిల్చి మరీ పూర్తి చేశారు. సో ఈ భారీ టార్గెట్ చేసింగ్ ఐపీఎల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్స్గా నిలిచింది. నెంబర్ 7 విల్ జాక్స్ 40 బాల్ సెంచరీ. ఒక బాలీవుడ్ బ్లాక్ బాస్టర్ మూవీలో కంటే ఆర్సీబీ టీంలోనే ఎక్కువ ట్విస్టులు ఉంటాయి అనుకుంటా. సీజన్ ఫస్ట్ హాఫ్లో బౌలర్లు ఫామ్లో లేరు. మ్యాక్స్వెల్ అయితే వరస్ట్గా ఆడుతున్నాడు. కోహ్లీ ఎంత కొట్టినా కానీ ఆర్సీబీ మాత్రం గెలవట్లేదు. సీజన్ మధ్యలో విల్ జాక్స్ని ఆర్సీబీ టీంలోకి తీసుకున్నారు. అసలు ఎవరితనో ఎలా ఆడతాడు, మంచి పర్ఫార్మెన్స్ చేస్తాడా లేదని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ అహ్మదాబాద్లో గుజరాత్ టైటన్స్ మీద కళ్ళు చెదిరే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మొదటగా జీటీ బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 200 పరుగులు చేసింది. సుదర్శన్ 87 పరుగులు కొట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్కి దిగిన ఆర్సీబీ 200 స్కోర్ని కేవలం 16 ఓవర్లోనే చేసింది. విరాట్ కోహ్లీ 44 బాల్కి 70 పరుగులు చేశాడు. అంటే ఆల్రౌండర్ విల్ జాక్స్ జస్ట్ 41 బాల్స్లోనే సెంచరీ కొట్టాడు. ఇందులో 5 4లు 10 6లు ఉన్నాయి. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే విల్ జాక్స్ స్టార్టింగ్లో బాల్ని స్ట్రైక్ చేయడానికి బాగా ఇబ్బంది పడ్డాడు. మొదటి 31 బంతులో తను 50 పరుగులు పూర్తి చేశాడు. కానీ ఆ నెక్స్ట్ 11 బంతుల్లో ఇంకొక 50 కొట్టి తన సెంచరీని కంప్లీట్ చేసుకున్నాడు. నెంబర్ 8 కోహ్లీ ఆరెంజ్ క్యాప్. అగ్రెషన్కి బ్రాండ్ అంబాసిడర్ విరాట్ కోహ్లీ. ఆ అగ్రెషనే తనలో ఫైర్ని క్రియేట్ చేస్తుంది. ఆ ఫైరే తను ఎప్పుడు బాగా ఆడేలాగా ఒక ఫ్యూయల్ లాగా పనిచేస్తుంది. కింగ్ కోహ్లీకి అగ్రెషన్ లేకపోతే ఫ్యూయల్ లేనట్టే. ప్రతి సీజన్లో ఆర్సీబీ తరపున హైయెస్ట్ స్కోర్ చేసే కోహ్లీ ఈ సీజన్లో టోర్నమెంట్లోనే హైయెస్ట్ స్కోర్ని నమోదు చేశాడు. అన్ని సీజన్స్ని కంపేర్ చేస్తే ఈ సీజన్లో తను చేసిన స్కోర్ సెకండ్ హైయెస్ట్ స్కోర్. ఈ సీజన్లో కోహ్లీ 741 పరుగులు చేశాడు. అండ్ యావరేజ్ ఎంతో తెలుసా? 61.75 యావరేజ్తో. ఈ స్టాట్స్ని బట్టి చెప్పొచ్చు కోహ్లీ ఒక్కడే ఆర్సీబీని ఒంటి చేత్తో ఎలా లాక్కొచ్చాడనేది. కానీ ఎంత ట్రై చేసినా చివరికి కప్పు మాత్రం గెలవలేకపోయారు. ఒక రకంగా చెప్పాలంటే మహాభారతంలో కర్ణుడు, ఆర్సీబీలో కోహ్లీ ఇద్దరు ఒకటే. ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలీదు. ఏదేమైనా కానీ ఆ కప్పు కొట్టే వరకు కోహ్లీలో ఆ అగ్రెషన్ ఎప్పటికీ తగ్గదు. నెంబర్ 9 ఇషాంత్ శర్మ యాకర్ రసెల్. ఆండ్రే రసెల్ ఎంత డేంజరస్ బ్యాట్స్మెనో మనందరూ తెలుసు. వచ్చిన బాల్ను వచ్చినట్టు ఆకాశంలోకి పంపిస్తూ ఉంటాడు. క్రీజ్లో ఎక్కువసేపు ఉన్నాడా ఇంకంతే, బాదుడే బాదుడు. ఢిల్లీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో అప్పటి వరకు ఆండ్రే రసెల్ కేవలం 18 బాళ్లలో 41 పరుగులు చేసి క్రీజ్లో ఉన్నాడు. అప్పుడు బౌలింగ్కి వచ్చిన ఇషాంత్ శర్మ రసెల్కి యాకర్ బాల్ వేశాడు. తను వేసిన యాకర్కి వికెట్లు చల్లా చెదురైపోయాయి. రసెల్ అయితే బొక్క బార్ల కింద పడిపోయాడు. చెప్పాలంటే ఈ బాల్ ఈ 2024 ఐపీఎల్ సీజన్లో ది బెస్ట్ యాకర్. రసెల్ వెళ్తూ ఇషాంత్ శర్మ వేసిన బాల్కి అప్రిషియేట్ చేస్తూ తన బ్యాట్ మీద క్లాప్స్ కొడుతూ మరి వెళ్ళాడు. ఆపోజిట్ టీం వాళ్ళు వచ్చి మన ఆటకి అప్రిషియేట్ చేస్తే ఆ కిక్కే వేరప్ప. సేమ్ అదే కిక్ని ఇషాంత్ శర్మ ఫీలాడు.
నెక్స్ట్ వన్ దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయిపోయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెంబర్ 10, కింగ్ కోహ్లీ సపోర్టింగ్ హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యాని ముంబై టీం రిటైన్ చేసుకుని కెప్టెన్సీ ఇచ్చినప్పటి నుంచి తన పైన వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. ఎందుకంటే ముంబైకి 5 సార్లు కప్పు గెలిచి అలాగే ప్రజెంట్ టీమిండియాకి కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి పక్కకు నెట్టేసి హార్దిక్ పాండ్యాకి కెప్టెన్సీ ఇవ్వటం ముంబై ఫ్యాన్స్కి అస్సలంటే అసలు నచ్చలేదు. ముంబై ఫ్యాన్స్ కంటే ఆల్మోస్ట్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కి ఎవరికి కూడా నచ్చలేదు. పైగా ఈ సీజన్లో ముంబై చాలా బ్యాడ్గా పర్ఫామ్ చేసింది. అందుకే ముంబై ఫ్యాన్స్ ముంబై టీం ఆడుతున్న ప్రతిసారి స్టేడియంలో హార్దిక్ పాండ్యా రాగానే బూ బూ అని చెప్పి నెగిటివ్గా కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఆర్సీబీ వర్సెస్ ఎంఐ మ్యాచ్లో కూడా ఇదే జరిగింది. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్కి రాగానే ఫ్యాన్స్ అందరూ బూ బూ అని చెప్పి నెగిటివ్ కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ కింగ్ కోహ్లీ మాత్రం ఫ్యాన్స్ని వద్దు అలా అనొద్దు, తను కూడా ప్లేయర్ అని చెప్పి ఫ్యాన్స్కి చెప్పగానే అందరూ కామ్ అయిపోయారు. చెప్పాలంటే హార్దిక్ పాండ్యాకి వచ్చినంత నెగిటివిటీ ఏ ప్లేయర్కి కూడా వచ్చి ఉండదు. అండ్ అఫ్ కోర్స్ హార్దిక్ పాండ్యా కూడా అలాగే బిహేవ్ చేశాడు అనుకోండి. కానీ కోహ్లీ హార్దిక్ పాండ్యాని అలా అనొద్దు అని చెప్పగానే అందరూ ఫ్యాన్స్ కూడా సైలెంట్ అయిపోయారు. సో కోహ్లీ చేసిన ఈ పని బెస్ట్ మూమెంట్తో పాటు వన్ ఆఫ్ ది బెస్ట్ గేమ్ స్పిరిట్గా కూడా నిలిచింది. సో ఇవి గైస్ ఈ 2024 ఐపీఎల్లో జరిగిన కొన్ని హైలైట్స్. ఇవి కాకుండా ఇంకెవరు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటిని కూడా కింద కామెంట్ చేయండి. కుదిరితే దానిపైన పార్ట్ 2 కూడా చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నెక్స్ట్ డే.